Surely the sovereign Lord does nothing without revealing his plan to his servants, the prophets. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. This is the promise of God for you from Amos 3:7 today. ఆమోసు గ్రంథము 3:7 నుండి నేటి దినమున ఇది మీ కొరకైన దేవుని వాగ్దాన వచనము. God is a God who wants to reveal his plans to you. దేవుడు తన ప్రణాళికలను మీ కొరకై బయలుపరచ కోరుకుంటూ ఉన్న దేవుడై ఉన్నారు. You are his chosen vessel. మీరు ఆయనకి ఏర్పరచబడిన పాత్రై ఉన్నారు. Close to the heart of God. దేవుని హృదయానికి అత్యంత సన్నిహితులై ఉన్నారు. John was leaning to the bosom of Jesus. యోహాను యేసు యొక్క ఛాతీ మీద ఆనుకున్నట్టుగా ఉన్నవాడు. To understand from Jesus a secret. యేసు యొద్ద నుంచి మర్మమును అర్థము చేసుకోవడం కోసం ఆ రీతిగా ఉన్నవాడు. Even today you can lean to the bosom of Jesus. ఈ రోజును కూడా మీరు యేసు ఛాతీ మీద ఆనుకొని ఉండవచ్చును. And know his mind. ఆయన మనసును ఎరుగవచ్చును. Know his plan. ఆయన తలంపులు ఎరుగవచ్చును. For you to walk in that plan. మీరు ఆ ప్రణాళికలో నడుచు నిమిత్తమే. And for you to take the plan of God to others too. మీరు దేవుని ప్రణాళికను ఇతరుల యొద్దకు కూడా తీసుకుని వెళ్ళు నిమిత్తమే. You can be a useful vessel of honor in this world. మీరు ఈ లోకములో ఘనత వహించిన వినియోగించుకోదగిన పాత్రగా ఉండవచ్చును. Useful to Jesus. యేసు కొరకై ఉపయోగపడే విధంగా. Useful to your family. మీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా. Useful to the world. అలాగే లోకమునకు ఉపయోగపడే విధంగా. And as you are useful to everyone, you'll be honored and lifted up in this world. మీరు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉండి ఉండగా ప్రభు మిమ్మును ఘనపరిచి లోకములో లేవనెత్తుతారు. Everyone will search for you. ప్రతి ఒక్కరు మీ కొరకై వెతుకుతారు. Seek after you. మీ కొరకై ఎదురు చూస్తూ ఉంటారు. And will want you. మిమ్మును కోరుకునే వారిగా ఉంటారు. Such people are needed in the world today. అటువంటి వారు ఈనాటి లోకములో ఎంతగానో అవసరమై ఉన్నారు. How does God reveal his plan to us? దేవుడు తన ప్రణాళికను మనకు ఏ రీతిగా బయలుపరుస్తాడు? If you read Hebrews 4:3, హెబ్రీ పత్రిక 4:3 మీరు చదివినట్లయితే the Bible says everything has already been planned by the Almighty God even before the foundation of the world. జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ కూడా సంపూర్ణములయ్యున్నవని లేఖనములో వ్రాయబడి ఉన్నది. What should be created in the world, ఈ లోకములో ఏమి సృజించబడవలసి ఉన్నదో, in the universe, అలాగే విశ్వములోను how the universe should function, విశ్వం ఎలాగున పని చేయవలెనో, how life should be sustained, జీవం ఎలాగున స్థిరపరచబడవలెనో, what is the cycle of life, జీవ భ్రమణ చక్రం ఏ రీతిగా ఉండవలెనో, and how man should be created, నరుడు ఏ విధంగా సృజించబడవలెనో, and how the seasons should operate, ఋతువులు కాలములు ఎలాగున పని చేయవలెనో, and what would happen in times of history. చరిత్ర కాలములో ఏమేమి సంభవించవలసి ఉన్నదో, Everything has been already planned. అన్నీయు కూడా ముందుగా ప్రణాళిక చేయబడినవి. The past, గతమును, the present, వర్తమానమును, and the future భవితవ్యమును కూడా that we see has already been planned. మనము చూస్తున్నవన్నీ ముందుగా ప్రణాళిక చేయబడి ఉన్నవి. God knows the future. దేవుడు భవితవ్యమును ఎరిగి ఉన్నారు. But then అయినప్పటికీ the devil intervened, అపవాది జోక్యము చేసుకొని ఉన్నాడు. worked with man, మనిషితో కలిసి పనిచేశాడు. and made man to commit sin. నరుడు పాపము జరిగించులాగున చేసి ఉన్నాడు. Whatever God created was unto good. దేవుడు సృజించినవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. His heart was everything should be good. ఆయన హృదయం అన్నీ కూడా మంచిగా ఉండవలెనని, And everyone should enjoy good. అందరూ కూడా మంచిని మేలును అనుభూతి చెంది ఆనందించాలని. But the devil came into the scene, అయినప్పటికీ అపవాది చిత్రంలోకి వచ్చేశాడు. worked with man, మనిషితో పని చేశాడు. made man commit sin. నరుడు పాపము జరిగించేలా చేశాడు. And through man's doing, evil came into the world. నరుని చర్యల ద్వారా ఈ లోకములోనికి దుష్టత్వము వచ్చేసింది. And man's works brought evil into society. మనిషిని చర్యలు ఈ సమాజంలోనికి కీడును తీసుకుని వచ్చాయి. Evil into the environment. వాతావరణంలోనికి కీడును తీసుకుని వచ్చాయి. But God wanted good to come to the world. అయినప్పటికీ దేవుడి లోకములోనికి మంచి రావాలని కోరుచున్నాడు. And so he made a plan. కనుక ఆయన ప్రణాళిక సిద్ధం He చేశాడు. himself took the form of a man ఆయనే స్వయంగా మానవ ఆకృతిని స్వీకరించాడు. called Jesus. యేసు అనే రూపంలో Came into the world, ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. sacrificed himself, తనను తాను త్యాగం చేసుకున్నాడు. shed his blood తన రక్తమును చిందించి ఉన్నారు. for the remission of the sins and the evil which man created. మానవుడు సృజించి ఉన్న పాపములకు చెడునకు పరిహారముగా ఉండు రీతిగా He made a way for the evil
to be rid of every man and every woman for them to enjoy God's plan. ప్రతి పురుషుడు స్త్రీ పాపము నుంచి విమోచించబడి దైవాశీర్వాదాలు వారి జీవితంలో అనుభూతి చెంది ఆనందించులాగున. And today the Lord Jesus says, ఇంకను ఈ రోజున ప్రభువైన యేసు ఏమని చెప్తున్నారంటే, open your heart, my son. నా కుమారుడా మీ హృదయమును తెరవండి. Open your heart, my daughter. నా కుమారి మీ హృదయాన్ని తెరవండి. And receive me into your heart. నన్ను మీ హృదయములోనికి స్వీకరించండి. I will come in. నేను లోనికి వస్తాను. I will sup with you. నేను మీతో కలిసి భోంచేస్తాను. I will provide God's plan for your life. నేను మీ జీవితానికి దైవ ప్రణాళికను సమకూరుస్తాను. And through the Holy Spirit, పరిశుద్ధాత్మని ద్వారా, the Spirit of Jesus, యేసు యొక్క ఆత్మ, you can hear my voice. మీరు నా స్వరమును ఆలకించవచ్చును. You can prophesy my plan. మీరు నా ప్రణాళికను ప్రవచించవచ్చును. And through that, enter into the plan of goodness that God has created for you. తద్వారా దేవుడు మీ కొరకై సృజించి ఉన్న మంచి ప్రణాళికలోనికి ప్రవేశించవచ్చును. God has made a way. దేవుడు ఒక మార్గం సిద్ధం In the చేశారు. midst of all the evil of the world, ఈ యొక్క లోక దుష్టత్వం అంతటి మధ్యలో you and I can enjoy the goodness of God through Jesus. మీరు నేను యేసు ద్వారా తన యొక్క మంచితనాన్ని ఆనందించవచ్చును. And by the power of His Spirit. ఆయన ఆత్మ యొక్క శక్తి ద్వారా. And that's why God speaks to us అందుచేతనే దేవుడు మనతో మాట్లాడుచూ ఉంటారు. through prophecy. ప్రవచనము ద్వారాను. If you read Acts 2:17, అపోస్తుల కార్యములు 2:17 మీరు చదివినట్లయితే, the Bible says, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తోంది అంటే, in the last days, అంత్య దినములలో I will pour my spirit upon all flesh, సర్వ శరీరుల మీద నా ఆత్మను కృంభరించెదను. and your sons and daughters will prophesy. మీ కుమారులు కుమార్తెలు ప్రవచించుదురు. Today, you can have the Holy Spirit within you. ఈ రోజున మీరు పరిశుద్ధాత్మను మీ లోపల కలిగి ఉండవచ్చు. He will speak to you. ఆయన మీతో మాట్లాడతారు. His plan. ఆయన ప్రణాళికలు. And as you do it, మీరు అలాగన చేయిచుండగా you will prosper. మీరు వర్ధిల్లెదరు. In 2016, the Lord showed me what would happen to the world from then on. 2016 సంవత్సరంలో అటు పిమ్మట లోకానికి ఏం జరగబోతుందో ప్రభు నాకు చూపించారు. He showed me about the pestilence in China, ఆయన చైనాలో రాబోతున్న తెగులును నాకు చూపించి ఉన్నారు. and the wars by Russia, అలాగే రష్యా ద్వారా రాబోతున్న యుద్ధాలను, and destabilization in the Middle East, మధ్య తూర్పు దేశాల్లోని అస్థిరత్వాన్ని చూపించారు. and the war of Israel. అలాగే ఇజ్రాయెల్ యుద్ధాన్ని చూపించారు. And then He showed me Africa, ఆ తర్వాత ఆయన నాకు ఆఫ్రికాను చూపించారు, India, భారతదేశాన్ని, Australia, ఆస్ట్రేలియాను, and then the final war with Israel, with the nations of the world rising up against it, ఆ తర్వాత ప్రపంచ దేశాలన్నీ అంతిమ యుద్ధంగా ఇజ్రాయెల్ మీదకు వ్యతిరేకంగా రావడాన్ని, and the coming of Jesus. యేసు యొక్క రాకడను. All these I have prophesied and put in the video in YouTube, ఇవన్నీ కూడా ప్రవచించి యూట్యూబ్ లో వీడియో రూపంలో ఉంచి ఉన్నాను. and you see it happening. అవి జరగడాన్ని మీరు చూస్తూ ఉన్నారు. Let's see a little bit of it. మనం అందులో ఒక భాగాన్ని వీక్షిద్దామా? A pestilence shall first go across the nations of the east, even in greater China. The following prophecy video has been recorded on July 2016 and published in the Jesus Calls magazine on August 2016. And it was at this time I saw Russia rising up as a world power. This video was recorded on April 2014 and published in the Jesus Calls magazine on June 2014. Firstly, he showed me about China. A pestilence shall first go across the nations of the east, even in greater China. When nobody else can help them, they will cry out to me, says the Lord. As the pestilence goes across the land, my grace shall then follow, and people shall be redeemed. This prophecy was confirmed by news agencies on January 2020. Chinese authorities are under pressure to control the spread of a new deadly disease. A deadly type of pneumonia. International and Chinese authorities fear it could proliferate quickly. Daily number of deaths reported in China is getting bigger and bigger. Chinese doctor who sounded the alarm on novel coronavirus has died from the disease he was so concerned about. Entire cities in China have now virtually shut down. In a meeting with state officials, President Xi described it as a grave situation. Secondly, the Lord showed me about Russia, and this is what the Lord said. My
precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, God wants to speak to you too. దేవుడు మీతో కూడా మాట్లాడగోరుతున్నారు. Would you cry to God? మీరు దేవునికి మొర్ర పెడతారా? Father, తండ్రి, fill thy children with thy Holy Spirit. మీ బిడ్డలను మీ పరిశుద్ధాత్మతో నింపండి. In the name of Jesus, యేసు నామములో I pray, Holy Spirit, you will enter into their heart. పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో ప్రవేశించమని ప్రార్థిస్తున్నాను. Make them speak in new tongues. వారి క్రొత్త భాషతో మాట్లాడింప చేయండి. Make them prophesy. వారు ప్రవచించేలా చేయండి. Make them understand your plan, your will, oh God. ఓ దేవా, మీ ప్రణాళిక, మీ చిత్తాన్ని వారు అర్థం చేసుకునేలా చేయండి. Let them bring your kingdom into the world through proclaiming your plans. మీ ప్రణాళికలను ప్రకటించడం ద్వారా మీ రాజ్యమును భూలోకంలోనికి తీసుకుని వచ్చేలాగున చేయండి. In the name of Jesus. యేసు నామములో. Let everything be fulfilled in their lives according to your plan, Lord. ప్రభువా, మీ ప్రణాళిక ప్రకారం వారి జీవితంలో సమస్తమును నెరవేర్చబడును గాక. From now on, ఇక మీదట నుండి let them prophesy. వారు ప్రవచించాలి. Prophesy. ప్రవచించాలి. You will never do anything without revealing it to this your servant who is praying with me. నాతో కలిసి ప్రార్థిస్తున్న ఈ నీ సేవకుని బయలుపరచుకున్న మీరు ఏమీ కూడా జరిగించరు. Thank you for this grace. ఈ కృప కొరకే వందనములు. Give us grace to hear your మీ voice స్వరాన్ని వినే కృపను మాకివ్వండి. and bring your kingdom into the world. మీ రాజ్యముని లోకంలోనికి తీసుకుని రావడానికి In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. God bless you, my friend. నా స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని దీవించును Would గాక. you like this video? మీరు ఈ వీడియోని లైక్ చేస్తారా? Subscribe to this channel. ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేస్తారా? Press the notification bell. నోటిఫికేషన్ బెల్ ను నొక్కండి. Share this video with ఈ everyone. వీడియోను అందరితో కూడా పంచుకోనండి. Precious Sister Uma, along with you, I wish your beloved granddaughter Ruthi Sahasra Reddy a happy first birthday and 1,000 kisses to you. అమూల్యమైన సహోదరియగు మీతో కలిసి మీ ప్రియమైన మనుమరాలికి సంతోషభరితమైన మొట్టమొదటి సంవత్సరపు జన్మదినోత్సవపు శుభాకాంక్షలను తెలియచేయిచు ఉన్నాను. 1000 ముద్దులను తెలియచేయిచు ఉన్నాను. According to Deuteronomy 30 and verse 9, the Lord your God will make you most prosperous in all the work of your hands. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9వ వచనము. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. Father, bless Ruthi Sahasra and Lohitansh Reddy with wisdom, divine empowerment and a golden future. తండ్రి, వీరికి దైవికమైన జ్ఞానమును, దైవికమైన సామర్థ్యమును, సువర్ణమయమైన భవిష్యత్తును అనుగ్రహించి ఆశీర్వదించండి. Mahesh and Monica have an own house, blessing in the job and financial grace. వీరికి సొంత గృహమును అనుగ్రహించండి ప్రభువా. ఉద్యోగములో ఆశీర్వాదమును అనుగ్రహించండి. ఆర్థికమైన కృపను వీరికి మీరు అనుగ్రహించండి. Sister Uma, be healed of diabetes, totally healed. Lord, bless her with spiritual blessings too, in Jesus' name. సహోదరి యొక్క మధుమేహమును పరిపూర్ణముగా స్వస్థపరచండి ప్రభువా. వీరికి ఆధ్యాత్మికమైన ఆశీర్వాదములను అనుగ్రహించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థన చేయిచు ఉన్నాము తండ్రి. Amen. God bless you.